మాస్ మహారాజా రవితేజ హరిశంకర్ కాంబోలో తెరకెక్కిన సినిమా మిస్టర్ బచ్చన్. ఇందులో రవితేజకు జోడీగా అందాల భామ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. పాటల్లో ముఖ్యంగా భాగ్యశ్రీ బోర్సే అందాలు అభిమానులను మెస్మరైజ్ చేశాయని చెప్పుకోవాలి. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ మాస్ ఆడియన్స్ ను పిచ్చెక్కిస్తుంది. రవితేజను ఏ రేంజ్ లో వాడుకోవాలో ఆ రేంజ్ లో వాడాడు డైరెక్టర్ హరిశంకర్. ట్రైలర్ చూస్తుంటే ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ ఖాయమనిపిస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన 3 పాటలు సూపర్ హిట్స్ అయ్యాయి. ఇప్పుడు 4వ పాట ఈరోజు రిలీజ్ చేస్తున్నారు. నల్లంచు తెల్లచీర అనే పాట విడుదల చేస్తున్నారు. ఈ పాటకు సంబంధించిన పోస్టర్ అలాగే ప్రోమో ఆకట్టుకుంది. దాంతో ఈ పాట కూడా సూపర్ హిట్ అయ్యేలా ఉంది. ఇదిలా ఉండగా మిస్టర్ బచ్చన్ సెన్సార్ ను పూర్తి చేసుకుంది. మాస్ మహారాజా రవితేజ సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ కు పండగే. అన్ని రకాల ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసే ఎలిమెంట్స్ తన సినిమాలో ఉండే విధంగా చూసుకుంటాడు ఈ సీనియర్ హీరో. అందుకే అతడంటే అందరికీ అభిమానం. ఇప్పుడు మిస్టర్ బచ్చన్ సినిమాతో ఆగస్టు 15న ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నారాయన. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో టీం అంతా ఫుల్ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో సెన్సార్ రివ్యూ పూర్తి చేసుకుంది ఈ చిత్రం. ఈ మూవీ చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు ఏమంటున్నారంటే, రవితేజను వింటేజ్ లుక్ లో చూపించడం కోసం డైరెక్టర్ హరిశంకర్ పడిన కష్టం తెరపై స్పష్టంగా కనిపిస్తుందని ప్రశంసించారు. ఇక సినిమా అద్భుతంగా ఉందని, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు పుష్కలంగా ఉన్నాయని పేర్కొన్నారు. యాక్షన్ సన్నివేశాలు మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నాయని తెలిపారు. దాంతో పాటుగా భాగ్యశ్రీ బోర్సే గ్లామర్ సినిమాకు ప్లస్ కాబోతుందని, ఈ మూవీ తర్వాత ఆమెకు అవకాశాలు క్యూ కడతాయని పేర్కొన్నారు. చివరి 45 నిమిషాలు సినిమాకు కీలకమని, మొత్తానికి మిస్టర్ బచ్చన్ మాస్ మహారాజ్ యాక్షన్ ధమాకా అని రివ్యూ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. ఇక ఈ మూవీలో కాస్త యాక్షన్ గ్లామర్ ఎక్కువ ఉండటంతో యూఏ సర్టిఫికేట్ ఇచ్చినట్లు చెప్పుకొచ్చింది. ఇక రన్ టైం 2 గంటల 38 నిమిషాలకు లాక్ చేశారట. సెన్సార్ టాక్ ను బట్టి చూసుకుంటే ఇటు రవితేజ అటు హరిశంకర్ హిట్ కొట్టబోతున్నారన్నమాట. మిస్టర్ బచ్చన్ మూవీ హిందీలో వచ్చిన రైడ్ మూవీకి రీమేక్గా తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు ఆ సినిమానే తెలుగు నేటివిటికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేశారు హరిశంకర్. ఈ సినిమాలో రవితేజ క్యారెక్టర్ తప్పించి మిగతాదంతా రొటీన్గా ఉన్నట్టు సెన్సార్ సభ్యులు తేల్చిపారేశారు. ఆనాటి వింటేజ్ లుక్ కోసం హరిశంకర్ పడిన తాపత్రయం తెరపై కనబడ్డ ఓవరాల్గా ఈ సినిమా రొటీన్ యాక్షన్ డ్రామాగా చెప్తున్నారు. ఒక నిజాయితీ గల ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఓ రాజకీయ నాయకుడిపై రైడ్ చేయడం వలన జరిగిన సంఘటనల సమాహారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ నేపథ్యంలో ఓ పొలిటీషియన్కు చెందిన గూండాలు అనుచరులు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులపై దాడులు చేస్తారు. దాని నుంచి తప్పించుకునే సన్నివేశాలు మినహా సినిమా మొత్తం ఏమీ లేదనే టాక్ సెన్సార్ వాళ్ళ నుంచి వినిపిస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.